హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే గురు పౌర్ణమి కదండి. ఈరోజు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. బుధవారం రోజు గురు పౌర్ణమి కాబట్టి నేను మా పూజ రూమ్ క్లీన్ చేసుకొని నేను ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాను. మార్నింగ్ పూజ చేసుకోవడానికి కుదరలేదు పిల్లలతో. ఇప్పుడైతే టైం 4:30, 5 అవుతుంది. ఇప్పుడు నేను పూజ సామాన్లు, పటాలు శుభ్రం చేసుకొని పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఇప్పుడైతే నేను మీకు ఆ వ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజైతే నా పూజ వీడియో మీరు చూస్తారు. సింపుల్గా ఉండిద్దండి, హడావిడి ఏమి ఉండదు మా పూజ గది. జస్ట్ మేము రెంటెడ్ హౌస్ కాబట్టి ఇక్కడ ఒక చిన్న చెక్క లాంటిది వేసి ఉంటారు. అది మేము రాకముందు నుంచి ఎప్పుడో ఉందంట, అంటే ఓనర్సే పెట్టుండాలి మేబీ. ఇంకా దాని మీద నాకు కూడా కొంచెమే ఉంటాయి కాబట్టి పటాలు సరిపోతూ ఉంటాయి. ఫస్ట్ అయితే నేను పేపరు, ఫొటోస్ అన్నీ తీసి చేంజ్ చేసేసాను. ఆడవాళ్ళకి వస్తాయి కదా ప్రాబ్లమ్స్, ఆ తర్వాత ఆ ప్రాబ్లం తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుంటాం కదా, ఆ విధంగా ఈరోజు నేను చేసుకుంటున్నాను. లేడీస్ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను న్యూస్ పేపర్ వేసుకొని అక్కడ పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను. నా దగ్గర పిండి అవైలబుల్గా లేదు. అప్పుడు పిండి పురుగులు పట్టేసింది చాలా రోజులు అయ్యి, బియ్యం పిండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను పూజా సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. దానికి నేను పీతాంబరి వాడతాను. అది ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను. అది కూడా కొంచెమే ఉంది, అయిపోయింది. ఈసారికి అయితే సరిపోయిద్ది. ఈ పూజ సామాన్లన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత పటాలు అయితే తుడుచుకుంటున్నాను, దేవుని పటాలు. ఇంకా అది కూడా ఫస్ట్ ఒక టిష్యూ పేపర్తో తుడుచుకొని తర్వాత వెట్ క్లాత్తో తుడుచుకుంటాను. కొంచెమే ఉంటాయి, మరీ ఎక్కువేమి ఉండవు. ఇంకా వాటి వరకు అయితే శుభ్రం చేసుకుంటూ ఉన్నాను నేను కూర్చొని. ఇక్కడి వరకు అయితే ప్రశాంతమైంది. ఇంకా మా పిల్లలు వస్తే నన్ను వీడియో కూడా తీసుకొని లేదండి. ఇంతటితో అయితే నేను ఇది క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇక్కడితో స్టాప్ చేసేసి నెక్స్ట్ నేను పూజ చేసుకుంటాను. ఆ పూజ అదైతే నేను పూజ మొత్తం ప్రాసెస్ చూపించలేదు. ఇక్కడ నేను చూపిస్తుంది అయితే మొన్న రీసెంట్గా మేము ఏప్రిల్లో తిరుపతి వెళ్ళాము. తిరుపతిలో తీసుకున్నాను. వెయిట్, క్వాలిటీ అంతా బాగుంది. వెంకటేశ్వర స్వామి నామాలు వస్తాయి. అది ఇప్పుడైతే నేను బొట్లు పెట్టుకుంటున్నాను పటాలకి. గంధమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, పసుపు పెట్టను. పసుపు పెడితే త్వరగా చెమ్మ చేరినట్టు అయ్యి బొట్లు కూడా బూజు పట్టినట్టు అవుతాయి. గంధం పెట్టుకొని తర్వాత దానిపైన కుంకుమ పెట్టుకుంటాను. ఎక్కువేం పెట్టను బొట్లు, ఎందుకంటే ఎప్పటికప్పుడే క్లీనింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి. నేను ఎక్కువ పెట్టి మళ్ళీ అది ఒక వారం 10 రోజుల్లో క్లీన్ చేయాల్సి వస్తుందని చెప్పి కొంచెం తక్కువనే పెడతాను. పటాలు నిండుగా ఏం బొట్లు అయితే పెట్టను. ఇంకా సింపుల్గా అయితే ఇలా బొట్లు పెట్టేస్తున్నాను పటాలకైతే. మొత్తం వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక్కడితో అయితే నేను ఈ షూటింగ్ని కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను పటాలు శుభ్రం చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. సింపుల్గా ఈ విధంగా అయితే ఈవినింగ్ పిల్లలకు స్నానాలు చేపించి వాళ్ళని రెడీ చేసి నేను మళ్ళీ స్నానం చేసుకొని ఇంకా పూజ అయితే ఈ విధంగా ఇంటి దగ్గర చేసుకున్నాము. ఇంటి దగ్గర పూజ నార్మల్గా అసలు ఏ ప్రసాదాలు ఏం చేసుకోలేదు. నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్స్లో నేను పొమగ్రనేట్ తీసుకొని ఇంకా దేవునికి అయితే పెట్టేశాను. ఇంకా పువ్వులు కూడా ఏం అవైలబుల్గా లేవు, ఇంట్లో ఉండే పువ్వులతోనే నేను పూజ చేసేసాను. ఇక్కడైతే టెంపుల్కి వెళ్తున్నాము. గుంటూరులో ఉండే వాళ్ళు ఎవరికైనా ఈ టెంపుల్ తెలుసుంటే నాకు కామెంట్ చేయండి, ఇది ఏ ఏరియానో. ఇదైతే మాకు నియర్ బై ఉండిద్ది, ఇంటి దగ్గరలోనే ఉండిద్ది. జస్ట్ బండి మీద వెళ్తే 2 minutes అంతే. గుడి అయితే కొంచెం చిన్నగానే ఉండిద్ది కానీ చాలా రష్గా ఉంది గుడి. మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు కానీ తర్వాత చాలా ఎక్కువ మంది అయ్యారు. ఈవినింగ్ టైం కాబట్టి హారతి ఇచ్చే పూజ చేస్తున్నారనమాట. హారతి ఇస్తడానికి చదువుతూ ఉన్నారు అన్నీ, అంటే పాటలు అన్నీ అవుతూ ఉన్నాయి. తర్వాత జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో, గురు పౌర్ణమి కాబట్టి. ఇంకా మేము కూడా బాబా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా వచ్చేసాము. మా పాప చూడండి అక్కడ ఆడుకుంటా ఉంది. ఓకే అండి, వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.